హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాస్మతి రైస్ తోటి మటర్ పలావ్ చేస్తున్నానండి. ముందుగా అయితే 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. తర్వాతకు 2 సార్లు వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేనైతే ముందుగా 2 సార్లు వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పప్పు కుక్కర్ ఉంటది కదండీ! కుక్కర్‌లో నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ లేదా ఘీ కూడా వేసుకోవచ్చు. తర్వాతకు బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇవి ఒక 2, 3 మినిట్స్ కలిపి మగ్గాలి బాగా. మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారిగా చూసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి బాగా. తర్వాతకొచ్చేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక 2, 3 మినిట్స్ తర్వాతకు బియ్యం కూడా వేసుకొని ముందుగా అయితే ఒకసారి ఇలా కలుపుకోవాలి. పచ్చి బఠానీలు వేసాను. తర్వాత ధనియాల పొడి వేసుకున్నానండి. బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా! ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 2, 3 విజిల్స్ వచ్చాక ఒకసారిగా చూసుకోవాలండి. మూత తీసేసి చూస్తున్నాను. చాలా బాగా వచ్చింది కదండి! బాస్మతి రైస్ తోటి మటర్ పలావ్ అండి. చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.